కొత్త సంవత్సరం మొదలవగానే గోడ మీద క్యాలెండర్ మారుతుందేమో కానీ మన జీవితము మారదు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. అవును. కొత్త సంవత్సరం మొదలవగానే గోడ మీద క్యాలెండర్ మారుతుందేమో కానీ మన జీవితం మారదు. మనమే మార్చుకోవాలి మన జీవితాన్ని. తనంతట తానుగా మారదు. మనమే మార్చుకోవాలి. గోడ మీద ఉన్న పాత క్యాలెండర్ని తీసి పడేసి కొత్త క్యాలెండర్ని ఎలా అయితే పెడుతున్నావో అలాగే నీ మెదడులో ఉన్నటువంటి పాత ఆలోచనలను, చెడు ఆలోచనలను, నిన్ను కృంగతీస్తున్నటువంటి ఆ బాధలను తీసిపడేయి. నీ మెదడులో ఉన్న నీకు హాని కలిగించే ఆలోచనలను తీసిపడేయు. కొత్తగా ఉన్న క్యాలెండర్ని తీసి ఎలా అయితే తగిలిస్తున్నావో అలాగే నీ జీవితానికి మంచి చేసే ఆలోచనలను నీ మెదడులో నింపు. నీకు మంచిని కలిగిస్తుంది అన్న ఆలోచనలను మాత్రమే నీ బ్రెయిన్లో నువ్వు నింపుకో. అప్పుడే నీ జీవితం మారుతుంది. అప్పుడే నీ జీవితం కొత్తగా ఉంటుంది. నీకంటూ ఒక గోల్ని నువ్వు నిర్ణయించుకున్నావు అంటే ఆ గోల్ రీచ్ అవ్వడం సులభతరం అవుతుంది. ఆ గోల్ రీచ్ అవ్వడానికి నీకొస్తున్నటువంటి అవకాశాలను నువ్వు గుర్తించుకోగలగాలి. నీ జీవితంలో నీకొస్తున్న అవకాశాలను నువ్వు ఉపయోగించుకున్నావు అంటే నీ గోల్ రీచ్ అవ్వడం నీకు సులభతరం అవుతుంది. మరి మనం ఏ గమ్యాన్ని అయితే చేరాలనుకుంటున్నామో, ఏ గోల్ అయితే రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో దానికోసం ఏం చెయ్యాలి మరి అని అంటే ఒక్కటే గుర్తించుకోవాలి. పాత సంవత్సరంలో మనం ఎంతో మంది వ్యక్తులను కలిసి ఉంటాం, ఎందెన్నో చూసుంటాం, ఎన్నో పుస్తకాలు చదివి ఉంటాం, టీవీలో, ఫోన్లో ఇలా మనం ఎన్నో విషయాలను చూసాం, ఎంతో మందిని చూసుంటాం, ఎంతో మంది మాట్లాడే మాటలు విని ఉంటాం. అందులో ఎక్కువ అవసరం లేదు. ముగ్గురిని తీసుకో. ముగ్గురులో నీకు ఎవరి మాటలు, ఎవరి ప్రవర్తన నీకు బాగా నచ్చినాయి నిర్ణయించుకో. రెండవది, నీకు వాళ్ళల్లో చేస్తున్నటువంటి పని సమయాన్ని తెలుసుకో. వాళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, ఆ పని సామర్థ్యం ఏంటి అనేది నువ్వు తెలుసుకో. తర్వాత వాళ్ళ విజయానికి గల కారణాలేమిటో తెలుసుకో. ముగ్గురు వ్యక్తులను ఆదర్శంగా తీసుకో. వాళ్ళల్లో ఉండేటటువంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క మంచి లక్షణాన్ని నువ్వు తీసుకో. వాళ్ళ జీవితాన్ని కాపీ కొట్టడం కాదు, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణాన్ని తీసుకొని నీ జీవితానికి నువ్వు అలవర్చుకో. ఇలా చేసావు అంటే కొత్త సంవత్సరం నీ జీవితం నిజంగానే కొత్తగా ఉంటుంది. ఒక కొత్త మలుపు తిరుగుతుంది. నువ్వు అనుకున్న విజయాన్ని నువ్వు సాధించి తీరుతావు. ఒక ఉన్నత వ్యక్తిగా నువ్వు ఈ సమాజంలో గుర్తింపును పొందుతావు.